కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ నీ శరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని సర్వాధికారి నీవే దేవా నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి అర్పించదను నా సర్వమును నీకే దేవ ఆరాధించి ఆనందించద నీలో దేవ అర్పించదను నా సర్వమును నీకే దేవ ఆరాధించి ఆనందించద నీలో దేవ కృపగల దేవ దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ త్రావను సూపే తారవు నీవే గమ్యము చేరే సారథి నీవే జీవనయాత్ర శుభప్రదమాయే నా పరిపార్దన పరిమళమాయే నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుము నా వృద్ధిని నీ శాంతితో నింపుము నీ హృదయ కాంతిలో నన్ను నడుపుము నా వృద్ధిని నీ శాంతితో నింపుము దయగల రాజా కృపగల దేవా చేరితి నిన్నే బహుగణ తేజ కృప చూపి నన్ను అభిషేకించి వాగ్దానములు నెరవేర్చితివే బహువింతగా నన్ను ప్రేమించినావే బలమైన జనముగా నన్ను మార్చినావే నీ కీర్తి జగమంతా వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును కృపగల రాజా దయగల దేవ చేరితి నిన్నే బహుగణ తేజం నా యేసు రాజా వరుడైన దేవా మేఘాల మీద దిగవచ్చు వేళ ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంగమై నిన్ను చేరదను నిలిచెదను నీతోనే సియోనులో జీవింతు నీలోని యుగయుగములు నిలిచెదను నీతోనే సియోనులో జీవింతు నీలోని యుగయుగములు దయగల రాజా కృపగల దేవ చేరితి నిన్నే బహుగణ తేజ నీ శరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని హల్లెలూయా స్తోత్రం దేవుడు శ్రద్ధ కలిగి ఉన్న వాళ్ళ మీద ఆయన దృష్టిని నిలుపుతాడనమాట శ్రద్ధ కలిగి ఉండాలి దేవుడు రాగానే పెళ్లి కుమారుడు రాగానే ఈ 5 కన్యకులు వెళ్ళిపోయారు కదా సిద్ధపడి ఉన్నవాళ్ళు ఈ సిద్ధపడి ఉన్నవాళ్ళు లేచినప్పుడు ఆ సిద్ధపడి కలిగి ఉన్నారు కదా వాళ్ళని అడిగారు మీ నూనెలో కొద్దిగా మాకు పోయింది అని అడిగారన్నమాట అడిగితే వాళ్ళు అన్నారు ఈ నూనె మీకు మాకు సాలదేమో మీరు పని చేయండి అమ్మవారి ఇంటికి వెళ్ళి కొనుక్కోండి కొట్టుకెళ్ళి కొనుక్కోండి అని చెప్పారన్నమాట చెబితే వాళ్ళు వెళ్ళారు కొనుక్కుంటాకి వీళ్ళు ఈ పెళ్లి కుమార్తె వెళ్ళిపోయారు వీళ్ళు 5 వాళ్ళు కొనుక్కుని వచ్చారు పెళ్లి కుమారుడు యేసయ్య వస్తాడు రాకుండా ఉంది వచ్చినప్పుడు సిద్ధపడితే తీసుకెళ్తాడు సిద్ధపడకుండా ఉన్నామనుకో మళ్ళీ మన కోసం రాడు యేసయ్య ఒక్కసారే వస్తాడు ఒకసారి సిద్ధపడి మనం ఉంటే అప్పుడు సిద్ధపడి ఉంటే ఆయన తీసుకెళ్తాడు ఆయనతో పాటు సిద్ధపడి ఉండాలి వీళ్ళు కొనుక్కుని 5 నూనె కొనుక్కుని వచ్చి ఆ గది దగ్గరికి వెళ్ళి యేసయ్య మాకు తలుపు తీ ప్రభా
మాకు తలుపు అంటే మీరు ఎవరో నాకు తెలీదు పొండి అంటాడు యేసయ్య. మీరు ఎవరో నాకు తెలీదు, అక్రమ చేయి వారు పోండి అంటున్నాడు. అట్లాగే దేవుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉంటే ఆయన తీసుకెళ్తాడు. అంతేగాని ఆయన తర్వాత వెళ్ళి ప్రభువా నేను అది చేశాను ప్రభువా, ఆత్మలో ఎగిరాను ప్రభువా, ప్రవచనాలు చెప్పాను ప్రభువా, నేను ప్రార్థనలు చేశాను, అందరి నిమిత్తమా ప్రార్థన చేశాను ప్రభువా, దెయ్యాలను కాడ వెళ్ళగొట్టాను ప్రభువా, నేను ఆ వారం ఉంది ప్రభా, ఈ వారం ఉంది ప్రభా అంటే ఏమీ లేదు పో అంటాడు. అంతే. నువ్వు సిద్ధపడి ఉంటే తీసుకెళ్తాడు. నువ్వు సిద్ధపడకుండా మళ్ళీ వచ్చి నేను అవి చేశాను ప్రభా, నీ కొరకు ఆ మందిరం కట్టించాను ప్రభా, ఈ మందిరం కట్టించాను ప్రభా, నీకు అంతకానికి ఇచ్చాను ప్రభా, ఈ ఫ్యాన్ లేపించాను ప్రభా, ఆ ఫ్యాన్ లేపించాను, నేను ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థనలు చేశాను అన్న ఎన్నన్నా సుఖం లేదేక. నువ్వు అక్రమం చేసావు. నువ్వు ఆయన వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండబోతమే నువ్వు అక్రమం చేసినట్టు. అక్రమం చేయి వాళ్ళ నా వద్ద నుంచి పండి అంటున్నాడు అన్నమాట. తర్వాత వచ్చి అడిగినా కానీ నువ్వెవరో నాకు తెలియదమ్మా అంటే నేను తెలియదు ప్రభా, నేను ఎన్నో కానుకలు ఇచ్చాను, ఎన్నో ఇచ్చేసాను, మందిరాలు కట్టించాను, పాటలు చేశాను, ప్రవచనాలు చెప్పాను, నీ కానుకలు ఇచ్చేదాన్ని అని అన్నామనుకో ఏమీ లాభం లేదు. నువ్వు ఎన్ని ఇచ్చినా అది నీటిలో పోసినట్టే ఏమి లాభం లేదు. నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు అన్నమాట యేసు ప్రభు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉన్నాం అనుకో, అప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్తాడనమాట. అట్లాగే ఇద్దరు భార్య భర్తలు పొలంలో పనిచేస్తున్నారంట. పనిచేస్తుంటే ఒకళ్ళు ఎత్తపడ్డారు, ఒకళ్ళు ఎరవబడ్డారు. అదేంటి మరి? వాళ్ళు భార్య భర్తలే కదా. ఒకళ్ళు భక్తి, ఒకళ్ళు భార్య భక్తి భర్తకు వస్తుంది, భక్తి భార్య వస్తుంది అంటారు కదా. మరి రావచ్చు కదా. మరి ఒకళ్ళు ఎత్తపడుతుంటే ఒకళ్ళు ఎడవబడుతుంటే అక్కడ ఇదేంటో అంత మా విచిత్రంగా ఉందండి. మరి దేవుడు చెబుతాడు కదా, భర్త చేసిన భక్తి భార్యకి, భార్య చేసిన భక్తి భర్తకే అని దైవసేవకులు చెబుతున్నారు కదా. చెప్పినప్పుడు మరి ఇద్దరు ఎత్తపడాలిగా. ఇద్దరు ఎత్తపడకుండా ఒకళ్ళు ఎత్తపడ్డారంట, ఒకళ్ళు ఎడవబడ్డారంట. ఆశ్చర్యటం ఉంది. ఇద్దరు అక్కాయిలు తిరగలిసిస్తున్నారంట. తిరగలిసిస్తుంటే ఈలాగా దేవుడు రాకడ వచ్చిందంట, కేక వచ్చిందంట. వచ్చేటప్పుడు ఒకళ్ళు ఎత్తుపడ్డారు, ఒకళ్ళు ఎడవబడ్డారు. మరి అదేంటి? ఇద్దరు అక్కాయిలు భక్తి పనిలే కదా, భక్తి పనిలే. నీ కొరకు ఏదైనా చేయగలరు, దేవుడి కొరకు ఏదైనా పరిచయం చేయగలరు, ఏదైనా చేస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇవ్వబడతామేంటి? ఎందుకు ఇవ్వబడ్డారు? మరి భక్తి ఉందిగా, అన్నీ ఉన్నాయి. అట్లాగే దేవుడు ఎవరి భక్తి ఆల్ది, ఒకళ్ళ భక్తి ఒకళ్ళు రాదు. అక్కడ ఒక ఆయన అన్నాడట మందిరంలో ఉంటా ఎప్పటి నుంచో విశ్వాసం ఉంటున్నాడంట. ఎన్నాళ్ళు చూసినాడు రక్తం పొందుతున్నాడు, బాప్టిజం పొందుతున్నాడట. బాప్టిజం పొందాయా, దేవుడు రాకపోతే వస్తుందయ్యా, వెళ్ళి ఎత్తపడాలి, బాప్టిజం పొందయ్యా అంటే ఆయన పొందుతున్నాయంట. నాకు ఆ అలవాటు ఉంది, ఈ అలవాటు ఉందా, అందుకే నేను తీసుకుంటలేదే పాస్టర్ గారు, నేను ఇవన్నీ మానేసి తీసుకుంటాను అని చెబుతున్నాడట. చెబుతుంటే రోజు ఆయన గురించి ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు. ప్రార్థన చేస్తమే కాకుండా ఆయన్ని బాప్టిజం తీసుకోయా అని బతిమాలుతాడంట. బతిమాలుతుంటే ఒకరోజు మరి ఏ ఆడియో వచ్చిందో, పాస్టర్ గారు నువ్వు అభిషేకం పొందుకున్నావు కదా, నేను బాప్టిజం పొందుకోవాలా, నువ్వు బాప్టిజం పొందుకుని అభిషేకం పొందుకున్నావు కదా, నువ్వు ఎత్తపడతావు కదా, నువ్వు ఎత్తపడినప్పుడు నీ కాళ్ళు పట్టుకుని వచ్చేస్తారు పర్లాకాడికి, నీ కాళ్ళు పట్టుకుంటే వచ్చేస్తారు పర్లాకాడికి అన్నాడంట. అంటే అట్ట కుదరదయ్యా, కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని వచ్చే భక్తి కాదు ఇది. ఈ భక్తి కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని వచ్చే భక్తి కాదు ఇది. ఎవరి భక్తి వాళ్ళదే ఇది. భార్య భక్తి భార్యదే, భర్త భక్తి భర్తదే,
పిల్లల భక్తి పిల్లలదే, ఎవరు దాల్దే, ఒకరితో ఒకరు రాదు, ఇది వచ్చేది కాదు. ఇప్పుడు దేవుడు అటైతే ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తే చాలు, ఒకరు ఆత్మీయులు ఉంటే అందరూ ఎత్తపడతారుగా లెక్కనే. అట్లా ఎత్తపడతా హీల్లో ఉండదు. ఎవరి భక్తి వాళ్ళది. నీవు బతుకుంటే, నువ్వు యోగ్యం ఉంటే ఎత్తపడతావు, నువ్వు యోగ్యంగా లేకపోతే ఎడబడతావు. అట్లాగే మనలో యోగ్యం ఉండాలి, యోగ్యత ఉండాలన్నమాట. యోగ్యత కలిగి ఉంటే అప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటే అప్పుడు ఎత్తపడతాం మనం. అంతేగాని సిలువలో దొంగ మారినట్టు దొంగ అప్పుడప్పుడు మారాడని ఒక్కొక్కరు అంటారు. ఆ దొంగ అప్పుడప్పుడు మారాడు కదా, మేము అప్పుడప్పుడు మారుతాం అంటారన్నమాట. ఆ సిలువలో దొంగ ఏమో పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. ఒక దొంగ ఏమో నువ్వు దేవుడు కుమారుడు కదయ్యా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చుగా అని అన్నాడు అన్నమాట. అంటే ఆ రెండో దొంగ ఏమన్నాడు, మూర్ఖులు లేక మాట్లాడమాక, నువ్వు మనకి శిక్ష పర్లా న్యాయమైంది, మనకి శిక్ష సరిపోద్ది, మనం దొంగలం, మనకి శిక్ష న్యాయమే. కానీ ఈయనే తప్పు, ఏ పాపం చేయలా, ఈయన అన్యాయంగా సిలువేస్తున్నారు ఈయన అని చెప్పి నువ్వు ఇంకా ఆ పాపంలోనే ఉంటావా, నువ్వు రక్షణ పొందవా ఇంకా అని చెప్పి గద్దించి ఆ దొంగనే అప్పుడు దేవుడితో అన్నాడనమాట, ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడనమాట. పశ్చాత్తాపం కలిగింది, అప్పుడు మారు మనసు కలిగింది, సిలువలో మారు మనసు పొందాడనమాట. అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడా, నువ్వు నేడు పరదేశంలో నాతో కూడా ఉంటావు అని వాగ్దానం ఇచ్చాడు. అక్కడ దేవుడు మాట ఇచ్చాడు మాట. నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు, కానీ పరలోకంలో ఉంటావు అనలా, పరదేశంలో ఉంటావు అన్నాడు. మరి అంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు వచ్చింది. అలాగే ఇప్పుడు మనకు పశ్చాత్తాపం కావాలి, హృదయం పశ్చాత్తాపం పడాలి. హృదయమో ఆ ఇరికి నెలిగి ఉదయమో ఆయనకి ఇష్టమైన బలి, ఇరికి నెలిగి ఉదయము కలిగి ఆయన వెంబడిస్తే అదే హృదయమే ఆయనకి, మన ఉదయమే ఆయన కోరేది. నీవు మతం మారుతాం, కులం మారుతాం, అవి మారుతాం, ఈ మారుతాం అంటారు ఒక్కొక్కరు. అవి మారుతాం కాదు, ఈ మారుతాం కాదు, నీ హృదయం మారాలి. నీ హృదయం అడ్డమైన గడ్డి చేత, అడ్డమైన చెత్త చేత నిండిపోయింది, కాఠిన్యం అయిపోయింది అన్నమాట. లోకంలో ఉన్న అన్ని సినిమాల్లోని చక్రాలని, చెత్తని, చెదారమని, ప్యాకెట్లని, దోసగారు తాగుడని, అవన్నీ ఇవన్నీ ఏంటి చెత్తను ఇవన్నీ మురుకు ఆ మురుకు నీలో ఉండకూడదు అని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ మురుకు నీలోంచి తీసేతాకి వచ్చాడనమాట దేవుడు. ఆ మురుకు ఆ సిలువ దొంగ తీసివేసుకున్నాడు, ఓ దొంగ తీసివేసుకున్నాడు. అందుకనే దేవుడికి ఇష్టంగా మారాడనమాట. అందుకే దేవుడు అన్నాడు, నీవు నాతో నేడు పరదేశంలో ఉంటావు అన్నాడు. హృదయం మార్చుకున్నాడు అనమాట. ఉదయంలో ఉన్న చెత్త అంతా పోయింది అప్పుడు పశ్చాత్తాపంలో. అట్లాగే మనం పశ్చాత్తాపడాలి. మనం ఎన్నాళ్ళ నుంచి చర్చికి వెళ్ళినా సరిపోదు, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప హృదయం కావాలి మనకి. ఒక ఆవిడ వచ్చిందంట, యేసయ్య ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చిందంట, పాపాత్మురాలని వచ్చిందంట. వచ్చి యేసయ్య అక్కడ కూర్చున్నాంట భోజనానికి. కూర్చుంటే ఇంకా భోజనం పెట్టలా. అప్పుడు వచ్చి పాదాల కాడ పడి కూర్చుని ఏడుస్తుందంట, కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి. కాలు కడగాలంటే చెంబుడు కన్నీళ్ళని కావాలి కదా, చెంబుడు నీళ్ళని కావాలి కదా. ఆవిడ విస్తారమైన కన్నీళ్ళు విడిచి పాదాలు కడిగి ఆవిడ తల ఎంటుకలు కుర్రులతో తుడిచిందంట. తుడిచి ముద్దు పెట్టుకుందంట. అట్లాగే విస్తారంగా ఈవిడ ప్రేమించింది కనుక ఈవిడ విస్తారమైన పాపాలు క్షమించవని అన్నాడు దేవుడు. అంతేగాని విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే మనకు పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం హృదయం నీకు కావాలి. అట్లాంటి హృదయం మనం దేవుడి ఇవ్వాలని మనం దేవుని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ
అలా దేవుళ్ళ ముందుకు సాగుతాం. దేవుని మాటలు దీవించుగాక. ఆమేన్.